శివుడికి సోమవారం అంటే ఎందుకు ఇష్టమో తెలుసా? పూర్వకాలంలో దేవతలు, అసురులు కలిసి క్షీరసాగర మథనం చేసేవారు. ఆ మథనం సమయంలో ముందుగా హలహలం అనే భయంకరమైన విషయం బయటకు వచ్చింది. ఆ విషయం ప్రపంచమంతా నాశనం చేసే శక్తి కలిగి ఉంది. దేవతలు, ఋషులు భయంతో పరమశివుడిని ఆశ్రయించారు. అప్పుడు శివుడు లోకరక్షణ కోసం ఆ విషయాన్ని తన చేతిలోకి తీసుకొని తాగేశాడు. కానీ అది కడుపులోకి వెళ్లకుండా తన గొంతులోనే నిలిపివేశాడు. అందువల్ల ఆయన గొంతు నీలంగా మారిపోయింది. అప్పటి నుంచి ఆయనను నీలకంఠుడు అనే ప్రసిద్ధి చెందాడు. అయితే ఆ విష ప్రభావం వల్ల శివుడి శరీరంలో తీవ్రమైన వేడి ఏర్పడింది. ఈ పరిస్థితిని చూసిన పార్వతీదేవి ఎంతో బాధపడింది. దేవతలు కూడా భయపడి బ్రహ్మ విష్ణువులను సంప్రదించారు. భార్య సూచన మేరకు చంద్రదేవుడు శివుణ్ణి సేవించేందుకు ముందుకు వచ్చాడు. చంద్రుడు తన శీతల కాంతితో శివుడి తలపై నివసిస్తూ ఆయన వేడిని తగ్గించేశాడు. అలా చంద్రుడు శివుడి జటాజూటంలో స్థానం పొందాడు. అయితే చంద్రుడిని సోముడు అని కూడా పిలుస్తారు. అందుకే సోమవారం అంటే చంద్రునికి సంబంధించిన రోజు. శివుడి తలపైన చంద్రుడు నివసించిన రోజు నుంచే సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజుగా మారింది. ఈ కారణంగా భక్తులు సోమవారం రోజున శివుడిని భక్తితో పూజిస్తారు, అభిషేకాలు చేస్తారు, వ్రతాలు పాటిస్తారు. ఇలా చేస్తే కష్టాలు తొలగిపోయి మనసు శాంతి, జీవితానికి శుభ ఫలితాలు లభిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా అనిపించి మొదటిసారి విని ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు శివుడు అంటే ఇష్టం ఉంటే ఓం నమః శివాయ అని కామెంట్ చేసేయండి.